చూశారు కదంటే డిమాండ్ అయితే ఉంది. ఇది తెలంగాణ గడ్డ మీద జరిగే జాతీయ స్థాయి పండుగ. ఎందుకంటే ఎవరి ఈ ప్రాంతీయ ఆచారాలు వాటితో నిమిత్తం లేకుండా ఇన్ఫ్యాక్ట్ పక్క 4-5 రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ఈ పండుగ. ఛత్తీస్గఢ్, ఒరిస్సా అక్కడి నుంచి వస్తారు, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు. ఇంత అద్భుతమైన ఒక రకంగా ఒక హెరిటేజ్ పండుగలానే మనం చూడాలి. ఎప్పటి నుంచో వస్తున్నది. దీన్ని నిలబెట్టుకొని దీనికి జాతీయ హోదా ఇచ్చే విషయంలో 10 ఏళ్ల పాటు ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉందని మీరు అనుకుంటున్నారు? 10 ఏళ్ల పాటు కాదండి, 15 ఏళ్ళ పాటు. ఇప్పుడు 10 ఏళ్ళు. ఇంతకుముందు 1998లో నాకు తెలిసి మేడారంకి రాష్ట్ర స్థాయి పండుగ గుర్తింపు వచ్చింది. 98 నుంచి కూడా అప్పుడు క్రియాశీలంగా టీడీపీ అప్పుడు నిజంగా కూడా క్రియాశీలక పాత్ర సెంట్రల్లో ఉంది. అప్పటి నుంచి కూడా అప్పుడు వాజ్పేయి గారికి వినతులు ఎన్నోసార్లు వెళ్ళడం జరిగింది. కానీ అది తోసిపుచ్చుకోవడము, తర్వాత కుంభబేళం తీసుకురావడము, తర్వాత అక్కడ ఇంకో పండుగలకు హోదా ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ సమాజానికి తెలంగాణ ఏర్పాటు అయినప్పుడు విభజన హామీలో ఆ రోజు వెంకయ్య నాయుడు గారు కూడా సుస్పష్టంగా చెప్పింది ఏంటంటే మేడారం సౌత్ ఇండియాలో ద లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్. ఇప్పుడు మేడారంకి జాతీయ హోదా అనేది కల్పిస్తే, స్పెషల్ స్టేటస్ అని కల్పిస్తే ఏం జరుగుతుందంటే కేంద్ర మౌలిక సదుపాయాలకి సపరేట్ గ్రాంట్స్ అనేది వస్తుంది. దేశవ్యాప్తంగా ఆ ఒక ట్రైబల్స్ ఎవరైతే చెప్తున్న కోసం ఆ సమ్మక్క సారలమైన దేవతలు ఎవరైతే ఆ రోజు 12వ శతాబ్దంలో నిజంగా ఇవాళ రకం దగ్గర పుస్తకాలు లేవు, కేవలం విని అట్లనే మనం వచ్చుకుంటూ ఆ సంస్కృతి కాపాడుకుంటూ వచ్చాం. కాబట్టి సంస్కృతి విచ్ఛిన్నం కాకుండా సౌత్ ఇండియాలో ద లార్జెస్ట్ ట్రైబల్ పాపులేషన్ సుమారు 14 లక్షల మంది ట్రైబల్స్ ఆర్ గిరిజనులు వచ్చి అక్కడ దర్శనం చేసుకున్న ఒక ప్రదేశం కాబట్టి కేంద్రం సానుకూలంగా స్పందించాలా. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా డెఫినెట్లీ ప్రత్యేక హోదా అనేది లేకపోతే నేషనల్ స్టేటస్ అనేది గ్రాంట్ చేయాలని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ మనం చూస్తున్న దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఒక దగ్గర దర్శనం చేసుకుని మొన్న వచ్చాను నేను సమ్మక్క సారలక్క దగ్గర. మౌలిక సదుపాయాలకి ఇవాళ కూడా నిజంగా అక్కడ బెంబేలెత్తుకుతున్న పరిస్థితి. ఎందుకంటే 70 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే 7 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మరి ఇదే ప్రధానమంత్రి గారు అక్కడ మన గిరిజన యూనివర్సిటీ తెరిచారు. గిరిజన యూనివర్సిటీ తెరిచినప్పుడు ఏమన్నారు, రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయలేదు కాబట్టి నేను ఇన్ని రోజులు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయలేకపోయాను, భూమి లేకపోవడం అని చెప్తున్నాడు. మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా అక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రతినిధులైనా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా ఎప్పుడు అడిగేది ఒకటే, జాతీయ హోదా అనేది కల్పిస్తారా, స్పెషల్ స్టేటస్ అనేది గ్రాంట్ చేస్తారా సమ్మక్క సారలక్కకి ఆర్ మేడారం జాతరకి. ఎందుకంటే ఆ వనదేవతలు ఎవరైతే ఉన్నారో దర్శించుకోవడానికి అంతమంది గిరిజనులు వస్తారు. వాళ్ళంటేనే నిజంగా ఒక వాళ్ళకు ఒక ఏంటంటే ఒక స్పెషల్ డీటీ లాగా చూస్తారు. కాబట్టి డెఫినెట్లీ వాళ్ళను వాళ్ళ సంస్కృతి సంస్కారాలు కాపాడాలా. ఇంకా అట్టే కాకుండా మౌలిక సదుపాయాలు పెంచాలి. ఇంకోటి ఏంటంటే మెయిన్ అక్కడ కనిపిస్తుంది అదే అండి మీరు అన్నది, మౌలిక సదుపాయాలు లేవు. చాలామంది వెళ్ళొచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే స్టే చేయడానికి లేకపోగా హైజెనిక్ అట్మాస్ఫియర్ కూడా లేదు. ఇప్పుడు అక్కడే తింటాం, అక్కడే మరి ఉండాల్సిన పరిస్థితి. మినిమం శానిటేషన్ మీద అయితే దృష్టి పెట్టాలి కదా. స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది కాదంట్లా, బట్ సెంట్రల్ గవర్నమెంట్ నిజంగా జాతీయ హోదా ఇస్తే దానికి ఉండే డెకోరం వేరు, అవునా కదా? ఇప్పుడు అదే అండి, ఇప్పుడు చాలా మందికి అర్థం కాని ఏంటంటే ఇప్పుడు నేను ప్రాక్టికల్ చూసి వచ్చాను. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అనేది గ్రాంట్ చేస్తే, నేషనల్ స్టేటస్ గ్రాంట్ చేస్తే ఏం జరుగుతుంది, మౌలిక సదుపాయాలు వస్తాయి. ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాలు తీసుకురావచ్చు. కానీ అక్కడ ఏంటంటే అది అంతా ఏంటంటే అండి అది ఒక శానిటైజేషన్ అది ఫారెస్ట్ జోన్, చాలా మటుకైతే 90% ఫారెస్ట్ జోన్. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా విస్తరించలేదు, మౌలిక సదుపాయాలను విపరీతంగా వెళ్ళలేదు. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ రావడానికి కొంచెం ఈజ్ కావాలంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక సఖ్యత కావాలి, కేంద్ర ప్రభుత్వం ఒక తోడ్పాటు కావాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అట్లాంటి తోడ్పాటు అందిస్తుందని ఈ రోజు రాక కూడా 10 సంవత్సరాల నుంచి అనుకుంటూ వచ్చాం. కానీ ఆఖరికి ఈ రోజు కూడా దౌర్భాగ్యశాతం మన రాష్ట్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏ రోజు కూడా ఇప్పటికి కూడా సానుకూలంగా స్పందించకపోగా కేంద్రం 7 కోట్లు ఇచ్చిందని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు. స్టాటిస్టిక్స్ దేనికి ఖర్చు చేసింది 7 లక్షల కోట్లని కూడా చెప్పాడు ఆయన. ఎందుకు చెప్తున్నాడు అంటే 7 కోట్ల అనే విషయం కాదండి, 14 లక్షల మంది వస్తున్నారు. 14 లక్షల మంది శాంతి భద్రతల దృష్ట్యా వాళ్ళు తొక్కిసలాడై ఏమైనా జరగాలని జరిగితే ఎవరండి చూసేది 14 లక్షల మందికి అక్కడ? ఎందుకంటే కేరళ, ఒడిశా స్టాంపీడ్ జరిగే అవకాశం ఉంది అక్కడ. కేరళ మీరు చెప్తున్నారు ఏమవుతుందంటే ఈ స్టాంపీడ్ జరిగే అవకాశం ఉంది. ప్లస్ అందులో కూడా మీరు అక్కడ గమనిస్తే ఏంటిదంటే ఇప్పుడు మన దగ్గర కొమరవెల్లి అని మన మహబూబ్నగర్ లో ఉంది. ఇక్కడ మన అందరికీ తెలిసిన ఆధ్యాత్మిక దేవత అక్కడ కూడా. అక్కడ ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం సిటీ కొంచెం ఆనుకుని ఉన్న పెరిఫరల్ లో ఉంది కాబట్టి
మౌలిక సదుపాయాలు ఈజ్ చేయడానికి 4-way lanes విస్తరణ చేయడం జరిగింది. సమ్మక్క సార్లక రూట్ చూసుకుంటే మీరు అంత ఎక్కువ శానిటైజేషన్ జోను, యానిమల్ టైగర్ జోను, లేకపోతే జింక్ జోన్ కాబట్టి ఫారెస్ట్ లింకప్ అనేది అవుతుంది. ఇప్పుడు నేషనల్ స్టేటస్ అనేది గ్రాంట్ చేస్తే ఏమైందంటే ఒకసారి ఎయిర్ లిఫ్టింగ్ అనేది, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అనేది, ఆఖరి కంటే అండి ఇంత ఎందుకు చెప్తున్నా అంటే నేను బజ్ చేసిన దాంట్లో కూడా తాగునీటి సరఫరా సరిగ్గా లేదండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది అక్కడ ఉన్న మేడారం జాతర దగ్గర ఉన్న నిజంగా ప్రత్యేక పరిస్థితులు. ఇవాళ నేను ఎవరిని కూడా తక్కువ చూడటం లేదు. రేపు అది కూడా ఇంకో తిరుపతి లాగా ఆధ్యాత్మిక ప్రదేశంలాగా కావాలా, యాదాద్రిని ఏ రకంగా తెలంగాణ ప్రభుత్వం చేసిందో అట్లానే ఇంకొక మేడారం కూడా కాంగ్రెస్ పార్టీ చేయాలని కుత నిశ్చయంతో ఉంది. దానికి మాకు కేంద్రం నుంచి పూర్తి సహాయం కావాలా. సహాయం అంటే మాట సహాయం కాదు, నేషనల్ స్టేటస్ గ్రాంట్ చేయాలా. నేషనల్ స్టేటస్ గ్రాంట్ చేస్తే ఏమవుతుందంటే నిధులు వస్తాయి. నిధులు వస్తే ఏమవుతుందంటే డెఫినెట్లీ మీ యొక్క సహకారం ఉంటుంది. మీ యొక్క సహకారం ఉంటే డెఫినెట్లీ అప్రూవల్స్ వస్తాయి. అప్రూవల్స్ వస్తే ఎక్స్పాండ్ చేయొచ్చు. దాని వల్ల ఆ ఒక డీటీని కాపాడొచ్చు. మన రాష్ట్రంలో రెవెన్యూ కూడా కల్చరల్ గా పెంచుకోవచ్చు. మన సంస్కృతి శాఖ మంత్రి కేంద్రంతో ఉన్నాడు కాబట్టి అతను కేవలం పేరుకే ఉన్నాడు కానీ ఎక్కడ కూడా చేసిన దాఖలాలు లేవు, గ్రాస్ రూట్స్ లో పర్యటించిన దాఖలాలు లేవు. మనతో పాటు